అర్ధరాత్రి ఆరని మంటలు, త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన సంచలనంగా మారింది. నిద్రిస్తున్న ఇంటిపై నిప్పంటించిన నిందితులను తక్షణమే శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు పట్టణం ఓల్డ్ సిటీ జెండా స్ట్రీట్లో నివాసం ఉంటున్న ఎన్ హరికృష్ణ ఇంటికి సోమవారం మధ్యరాత్రి సుమారుగా 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు. మంటలు చెలరేగి ఇంటి వరండాలో ఉన్న చెక్క దూలలు మరియు ఇంటి ముందు నిలిపిన యమహా మోటార్ బైక్ మంటల్లో తగలబడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టూ పొగ రావడంతో నిద్రావస్థలో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడి కేకలు వేశారు. ఇరుగు పొరుగు వారు తక్షణమే సహకరించి నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు అర్ధగంట పాటు ప్రయాసపడగా మంటలు అదుపులోకి వచ్చాయి. ముఖ్యంగా పక్కనే ఉన్న గ్యాస్ బండలు, ఎలక్ట్రికల్ బోర్డుల నుండి పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లో 3 చిన్నారులతో పాటు 6 మంది నిద్రావస్థలో ఉన్నారు. పైన ఇంటిలో ఒక 4, మొత్తం 10 మందికి పైగా ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ సంఘటనతో కుటుంబీకులంతా భయాందోళనకు గురయ్యారు. ఇంతకు ఈ ఘటన జరగడానికి కారణం ఏమై ఉంటుంది? గతంలో ఉన్న వ్యక్తిగత కారణాలా లేక మతపరమైన కారణాలా అనేది స్పష్టం కావాల్సి ఉంది. హరికృష్ణ ఆర్ఎస్ఎస్ సంఘ సంస్థలు విస్తృత కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అలాగే స్థల విషయంలో కూడా ముస్లిం మత మైనారిటీకి చెందిన వ్యక్తులతో వివాదం ఉండడంతో కూడా ఈ సంఘటన జరిగి ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన జరిగిన ప్రాంతం 1 టౌన్ పోలీస్ స్టేషన్కు కేవలం కూతవేటు దూరంలో ఉండడం విశేషం. దుండుగలు ఇంత అరాచకానికి పాల్పడుతుండటంతో ఇక ముందు ఏం జరుగుతుందోనని అక్కడ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ హిందూ ముస్లిం కుటుంబాలు 2 సరిసమానంగా ఉంటాయి, అలాగే కలిసిమెలిసి కూడా ఉంటాయి. కానీ ఆ ఆగంతకులు సృష్టించిన ఈ హింస వల్ల మతపరమైన ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంటుందేమోనని అక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అధికారులు, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా సానుకూలంగా సమస్య పరిష్కరించి తప్పు చేసిన నిందితులను గుర్తించి తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు తెలిపారు. పోలీస్ క్లూస్ టీం కూడా సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ కాలిన వస్తువుల నుండి ఫోరెన్సిక్ పరీక్షలకు అవసరమైన వాటిని సేకరించారు. అలాగే హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ సంఘాల నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అసలు ఇది అర్ధరాత్రి జరిగిన దాడి, ఇది ఎవరి ఉద్దేశపూర్వకంగా చేసినట్టుంది. ఇది అయితే పసిపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఈ ఒకవేళ ఇంట్లో అంటుకొని ఏమైనా జరగడానికి జరిగింటే చిన్న పిల్లలు అందరూ ఎల్కేజీ, యూకేజీ, మా భార్య, ముగ్గురు పిల్లలు, చిన్నపిల్లలు, మా అమ్మ, మా భార్య, 6 మంది ఉంటాం. నేను 6 మంది ఉంటాం. పైన 2 పోర్షన్లు ఉంటాయి. ఆ పైన ఈ సిలిండర్ పేలింటే బిల్డింగ్ కూలిపోయేది. ఒకవేళ జరగరాంది జరిగింటే కుటుంబాన్ని ఎవరు ఆడుకుంటారు? దీనికి ప్రభుత్వ అధికారులు కానీ ఈడ ఉండే గవర్నమెంట్ కనుక న్యాయం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు అసలుకి ఏం జరిగిందో ఇంతవరకు అర్థం కావడంలే. ఇటువంటి ఇది సంఘటన చాలా బాధ కలుగుతుంది. అసలుకి చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఇటువంటి విషయాలు చాలా బాధ కలుగుతుంది. అందరూ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకైతే ఇంతవరకు మాకు ఎలా జరిగింది అనేది దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నా కూడా వాళ్ళని చట్టం రీత్యా శిక్షించి వాళ్ళని పట్టించాలని కోరుకుంటాం. ఎందుకంటే చాలా బాధపడుతున్నాం మేము. చాలా ఇది జరిగింది. నా పేరు పుష్పావతి. నిన్న నైట్ 2:30 టైంలో ఇక్కడ మంటలు పెట్టేసి పారిపోయినాడు పెట్రోల్ పోసి ఒక అబ్బాయి. ప్లేస్ చెప్పండి. స్థలం ఇంటి బయట జెండా స్ట్రీట్లో జరిగింది ఈ ఘటన. ఇట్లా ఈ సంఘటనే కాదు, ఇంతకుముందు మా ఆయన బండి పోయటం జరిగింది, పెట్రోల్ కూడా తీయటం జరిగింది. కానీ అప్పుడు మేము సరిగ్గా పట్టించుకోలేదు. అందుకే ఇంత పెద్ద దుర్ఘటనకి వాళ్ళు పాల్పడినారు. ఒకవేళ మాకు ఏదైనా జరుగుంటే గతంలో కూడా ఇట్లా ఫిర్యాదు చేయలేదు. మేము పట్టించుకోకపోవడం వల్ల ఇంత పెద్ద ఘటన జరిగిందని నేను అనుకుంటున్నాను. అది ఎవరు చేశారనేది తెలియదు, మాకు అనుమానం మాత్రమే ఉంది. కాకపోతే ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ కలెక్ట్ చేయాలి. ఇక్కడ లేవు కాబట్టి సీసీ కెమెరాస్ పెట్టి ఆ తర్వాతే మాకు న్యాయం చేయాలి. చిన్న పిల్లలు
ఖచ్చితంగా వాళ్ళతో మాకు ప్రాణహాని ఉంది. కాబట్టి కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 2:30 గంటకు మేము మంటలు తిరగలేదు. దాని ఇంట్లోకి బయటికి రావడానికి చాలా భయం వేస్తుంది. కానీ పైన ఉండే కిరాయికి ఉండే వాళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చి బయటికి మేము పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చినాము. అంతలోకే ఈ బైకు అదంతా అంటుకుపోయింది. వాడు పరుగులు తీసి వెళ్ళిపోయినాడు పోసి పెట్టుకొని. అదొక్కటి చూసినాం. కానీ వాడు ముఖం మాత్రం చూసినాము. మాకు డౌట్ ఉండేది. అక్కడ పక్కన వాళ్ళు ముస్లిం వాళ్ళే ఫారూక్ అనే ఆయననే మా పిల్లలతో కొట్లాడినాడు. సరే నేను చూసుకుంటా అని చెప్పేసి అదే నాకు డౌట్ ఉంది. కానీ మాకు న్యాయం చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.